ఈ వీడియో అయిపోయిన తర్వాత నువ్వు చేయాల్సిన అసైన్మెంట్ గీక్ ఆర్ నానిక్ నెంబర్. ఆల్రైట్, ముందు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత చెప్తే నువ్వు ఖచ్చితంగా స్కిప్ చేస్తావు కాబట్టి నేను ఈ వీడియో స్టార్ట్ చేయకముందే చెప్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి సాల్వ్ చేయాల్సిన కంటెంట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఆల్రైట్, సో దీన్ని నువ్వు అసైన్మెంట్గా తీసుకో అండ్ దెన్ వి విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ కాల్ ఫిబొనాకీ నెంబర్. స్కిప్ చేయొద్దు. ఐ నో ఈ పర్టికులర్ ప్రాబ్లం నాకన్నా నీకు ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే మన కాలేజ్లో రికర్షన్ అనగానే ఫస్ట్ చెప్పే క్వశ్చనే ఫిబొనాకీ నెంబర్. హౌ టు సాల్వ్ ఫిబొనాకీ నెంబర్ యూజింగ్ రీకర్షన్ కదా. ఐ నో నాకన్నా నీకే ఎక్కువ బాగా తెలుసు, మనకి చెప్పేది అది, నేర్పించేది అది. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, నీకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఖచ్చితంగా ఇస్తాను. అండ్ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే I'm not going to concentrate on this Fibonacci number because you know what's the answer, you know what is like in the lines of statements ఉంటే ఏం రాయాలని తెలుసు. But we will see a beautiful concept, time complexity. How to find a time complexity for this Fibonacci number. And mark my words, నీ కాలేజ్లో ఇలా డెఫినెట్గా చెప్పి ఉండరు. సో స్కిప్ చేయొద్దు. అండ్ యా, లెట్స్ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్ నౌ. Fibonacci number explanation ఎక్కర్లేని క్వశ్చన్. సో again, for the sake of video, we will see. So Fibonacci number ante enti? It's like they were saying Fibonacci number f of n says it's a form of sequence called Fibonacci such that each number is sum of two preceding ones. అంటే ఈ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఫంక్షన్ని కంప్యూట్ చేయాలి అంటే, ఆ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఫంక్షన్ కంప్యూట్ చేయాలి అంటే, ఐ నీడ్ టు నో ద ఆన్సర్ ఆఫ్ n మైనస్ వన్ ప్లస్ ఐ నీడ్ టు నో ద ఆన్సర్ ఆఫ్ n మైనస్ టూ. ఈ రెండింటిని సమ్ చేస్తే దాని యొక్క రిజల్టే ప్రెసెంట్ ఉన్న ఫిబొనాకీ n వాల్యూ. అండ్ ఆబ్వియస్గా the Fibonacci answer for 0 is 0, Fibonacci answer for like 1 is 1, and this we call it as like the base values or the initial things where at least ఒక terminating point ఉండాలి కదా, that is what. And you need to compute this one. And pretty simple. Suppose ఇక్కడ నేను Fibonacci of 3 తీసుకుంటే, for this the answer will be Fibonacci of n minus 1 and then it's a Fibonacci n minus 2, which means it's a Fibonacci like value of 2 plus Fibonacci of 1. And again for Fibonacci of 2 I need to compute again this formula, because now it turns out to be like Fibonacci 2, right? So how can I write this one? Like Fibo of n minus 1, which is 1, and then Fibo of n minus 2, 2 minus 2, which is 0. Then లైక్ ఈ ఫిబో ఆఫ్ 1 రిమైన్స్ సేమ్, ఎందుకంటే ఇది మన బేస్ టర్మినేటింగ్ పాయింట్స్ కదా. సో వన్స్ ఐ హావ్ రీచ్ ఫిబొనాకీ ఆఫ్ 1, ఇట్ విల్ బి లైక్ ఇది 0 and ఇది 1. సో ద ఫిబొనాకీ ఆఫ్ like 3 value comes out to be like 2. That is what the question. And done. And it's simply we can write this way. ఫస్ట్ 0 వాల్యూ తీసుకో అండ్ 1 వాల్యూ తీసుకో, ఈ రెండింటిని సమ్ చేయి అండ్ ఆన్సర్ పెట్టు, ఈ రెండింటిని సమ్ చేయి ఆన్సర్ పెట్టు, ఈ రెండింటిని సమ్ అండ్ దెన్ సమ్ అండ్ దెన్ సమ్ అండ్ దెన్ సచ్ వే అన్ని పెంచే. అండ్ దిస్ ఇస్ వాట్ ద ఫిబొనాకీ ఆఫ్ 0, ఫిబొనాకీ 1, 2, 3 ఆన్సర్, 4 ఆన్సర్, 5 ఆన్సర్, 6 ఆన్సర్ అండ్ సో ఆన్. దిస్ ఈస్ వాట్ ద క్వశ్చన్. ఆఫ్ కోర్స్ ఇంకా లాక్ చేయదలుచుకోలేదు. అండ్ స్ట్రైట్ అవే ఒకసారి మనము లూప్స్ ఎలా రాయాలి అనేది చూద్దాము. ఇట్స్ వెరీ సింపుల్, రైట్? ఏం చేద్దాము, ఇనీషియల్గా నా ఏ వాల్యూని 0 అనుకుంటున్నాను అండ్ నా బి వాల్యూని 1 అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఫర్ ద బేస్ కండిషన్స్. అండ్ వాట్ ఐ కెన్ సే నౌ, ఇస్ ఇట్ సంథింగ్ లైక్ ఇఫ్ నా 0 అంటే ఇది, 1 అంటే n వాల్యూ అంటే ఇది కదా. సో కెన్ ఐ సే ఇఫ్ నా n వాల్యూ కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే సింపుల్గా నేను n రిటర్న్ చేస్తున్నా. అలా కాకపోతే నౌ ఐ నీడ్ టు రన్ కదా. సి 0, 1, 1 and this out to be 2, 3, 5, 8. What is the values of this? Like 0, 1, 2, 3, 4, 5, 6. So if in case greater than 3 ante like greater than 2 ante like this is the value of 1 and this is the value of from greater than or equals to 2 ante, can I say like what I need to do now? If in case నాది ఫిబో ఆఫ్ 5 అడుగుతుంటే, లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఫిబో అంటిల్ అన్లెస్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రిగర్ కావట్లేదంటే till less than or equals to 2 దాకా నేను రన్ చేయాలి. కెన్ ఐ సే వైల్ మై n value less than or equals to 2, what I need to run? I'll be taking some value initially as 0 or else I can take, because of the factor ఇది ఇక్కడికి వచ్చేసింది కాబట్టి already I can start from 1, right? So what I can do, if number greater than or equals to like 5,
4, 3, 2. And what I can do here, I can do sum equals to a plus b. Initially maybe I can keep it as 0, and then what I need to make sure, నా ఏని పెంచాలి, లైక్ లైక్ ఇనిషియల్ గా నా ఏది నా బిది, అండ్ మై సమ్ టర్న్స్ అవుట్ టు బి లైక్ ఇప్పుడు 1. ఇప్పుడు నేను ఏది నా బి ఇక్కడ పాయింట్ అవ్వాలి, నా ఇక్కడ పాయింట్ అవ్వాలి, విచ్ మీన్స్ ఇప్పుడున్న నా సమ్ము లైక్ నా బిలో సమ్ పాయింట్ అవ్వాలి, లైక్ నా బిలో సమ్ ఉన్న డేటా రావాలి. అండ్ బట్ బిఫోర్ దాట్ నా బి పాయింట్ చేస్తున్నది ఇప్పుడు ఏ పాయింట్ చేయాలి. సో బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ వన్, దట్స్ ఇట్. అండ్ నేను n మైనస్ చేస్తున్నాను. వెరీ 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 సింపుల్. ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ మచ్ ఐ గెస్, బట్ స్టిల్ ఫైన్, ఇట్స్ ఓకే. లెట్స్ కీప్ this way. So what we were doing now, it is 5. So I'm gonna do this one and I'm landing up here. Then I'll do minus 1, like 4 here. Then what it will be, like it will be my b points out, like a points out here and my b points out here, and I'll be landing up here. Then like 3 comes and be landing up here, and then 2 comes and I'll be landing up here. But it's like that, it's like I know like multiple ways with it, but now we will see how can I convert the same stuff using recursion. Of course this is like an extreme template kada, ఆ template ని మనం రాసేద్దాము. What like how can I write this stuff? See, let's see, can I say if in case ఇది fibo of n value వస్తే, if in case n less than or equals to 1 అయితే I'll simply return n, because n 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు. 0కి ఒక వాల్యూ 0 రిటర్న్ చేయాలి, 1కి ఒక వాల్యూ 1 చేయాలి. if not the case, what I need to make sure, what is the value of n minus 1. So can I say n1 value, so which calls fibo of n minus 1. Is it the case? And what about this thing? Then I need to make sure the answer of n minus 2. For that I'll be making it as n2, so which is n minus 2. ఇప్పుడు ఏమైతే చూడు, now see the beauty. I need to do for fibo of 1, I'll be getting an answer from my bottom of the recursion call, which is storing in n1, and n minus 2 answer అనేది ఇక్కడ. What I need to do with that? అరే fibo of n ని I need to make fibo of n minus 1 plus fibo of n minus 2, and which means I need to make a sum of n1 plus n2. Now I need to return my sum. That's it. And this is the thing, కాలేజెస్లో మనకేం చెప్తారు, బ్లైండ్గా దీన్ని ఈ పర్టికులర్ 1 2 3 4 స్టేట్మెంట్స్ని అరే సింపుల్గా రిటర్న్ ఫిబో ఆఫ్ n minus 1 ప్లస్ ఫిబో ఆఫ్ n minus 2 అని రాస్తాడు. ఓకే రాయచ్చు, బట్ అక్కడ ఏంటి, అరే హ్యూజ్ మిస్కన్సెప్షన్ వస్తుంది. ఓకే రికర్షన్ అంటే రిటర్న్లోనే రాయాలా, ఓకే ఫిబొనాకీ అంటే ఇక్కడిక్కడే రాయాలా, లేదా అని కాదు. Think this is as a one function, this is as a function, and now understand the recursion call, how this was tackling or how it is working. Now see, now we will take with one example. All right, now the same stuff we will take with one example, how it was executing అనేది మనం ఇక్కడ చూద్దాము. is it something like ఇక్కడ చూడు క్లియర్ గా, suppose if I want to make for Fibonacci of 4, what I'm making thing, first నేను fibo of n minus 1 అని కాల్ చేస్తున్నాను. can I say, see till now ఇప్పుడు దాకా మనం చేసిన ప్రతి వీడియోలో we have done only one recursion call kada, one recursion call, but see the beauty in this problem, we have two recursion calls, ఒకటి ఇక్కడ ఉంది ఇంకోటి ఇక్కడ ఉంది. and now we will see how this sort of multiple recursion calls ఉంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది చూద్దాము. alright, how this will be like, 4 input కింద వస్తే, now first ఈ function call and again map this way, think this is as main and think this is as a function of a and think this is function of b, and you know how it is execute, right? first main లోపలికి a వెళ్తుంది and then బయటకు వచ్చి మళ్ళీ b రన్ అవుతుంది. it's like from the first మనం ఇవే చేస్తున్నాము. సో నాకు తెలిసి ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు. and see think what we need to do from here, it goes into Fibonacci of where my number goes into 3 and it will solve this one. అంతేనా? see how it goes. now see clearly,
జనరల్గా ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు, బ్లైండ్గా ఓకే నెక్స్ట్ 3కి వెళ్తుంది, ఇక్కడ 2కి వెళ్తుంది, ఇక్కడ ఏమవుతుంది 2కి వెళ్తుంది అనేది 1కి వెళ్తుంది, అని ఇక్కడ 1కి వెళ్తుంది ఇది 0కి వెళ్తుంది కాబట్టి ఇది రిటర్న్ అయిపోయింది. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇది 1కి వెళ్తుంది 0 ఉంటుంది సో రిటర్న్ అయిపోయింది. బట్ దిస్ ఈస్ నాట్ హౌ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇంటర్నల్లీ బికాస్ బేసిక్స్ మర్చిపోయావా, బేసిక్స్ గుర్తున్నాయ్యా ఏంటి, ఒక పర్టికులర్ రికర్షన్ కాల్లో ఉంటే ఆ రికర్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా ఇంకో రికర్షన్ కాల్ రాదు. సో హౌ కెన్ యూ రైట్ or diagrammatically line by line, we need to go depth by depth. That is what the stack codes we have learned. See, that is what I'm saying, careful ga vinu. If you understand this thing, you're done with multiple recursion call also. అంటే ఒక ఫంక్షన్ లో ఒక రికర్షన్ లో మల్టిపుల్ రికర్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. సో బేర్ విత్ మీ. Let's take an example of 4 over here. First ఇక్కడికి వస్తుంది and I'm executing this part, right? అంటే ఏంటి, first I'll be going into 3. అర్థమవుతుందా? దెన్ లుక్, ఎందుకు అరే ఇదొక ఫంక్షన్ కాల్, ఈ ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అయిపోయేంత వరకు ఇక్కడే వెళ్ళదు, ఇక్కడే హోల్డ్లో ఉంటుంది. బేసిక్స్ రా, మర్చిపోవద్దు. And now see, now it goes again in this with input value as 3 and now it comes here, okay 3 less than 1 కాదు, and it comes here again, it calls an value, again ఇక్కడే ఉంది. రిమెంబర్ బేసిక్స్ అండ్ దెన్ మళ్ళా 2కి ఇక్కడికి వెళ్ళిద్ది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిద్ది, అండ్ మళ్ళా 2 less than or equals 1 కాదు, again it comes here. And now see, ఇక్కడ 1 input వస్తుంది. The moment it got input as 1 over here, then it comes here, okay 1 less than or equals 1, which means return n, which means from here return whomsoever called me the answer as 1. So then ఇక్కడ నుండి నా 1 ఇక్కడికి రిటర్న్ అయ్యిద్ది. Cool. Now it will be executing from here. అది ఈ రికర్షన్ కాల్లో అగైన్ స్టాక్ ప్రాపర్టీ మర్చిపోవద్దు. ఒక ఫంక్షన్ కాల్కి వెళ్తే అది అయ్యేదా కిందకి రాదు, ఇంకో ఫంక్షన్ కాల్ వెళ్తే అది అయ్యేదా కిందకి రాదు. దిస్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ మిత్. పీపుల్ ఏంటంటే ఓకే 4-3 లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్తారు, అలా ఎగ్జిక్యూట్ అవ్వదు. దెన్ వీ విల్ బి హియర్ అండ్ ఇట్ గాట్ హియర్. నౌ ఇక్కడ 2 అనే ఇన్పుట్ లో ఉంటే నౌ వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్ కాల్, విచ్ మీన్స్ ఇట్ కాల్ సో ఇక్కడ ఆ వాల్యూ ఉన్నప్పుడు 2ని పిలిచిద్ది. సో హౌ దాట్ విల్ బి ఇట్ కమ్స్ 2 over here and comes 0 here. ఎందుకు ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, దట్ ఈస్ వాట్ వీ వర్ డూయింగ్. అండ్ నౌ వాట్ దట్ కండిషన్ వీ వర్, వన్స్ 0 కానీ రీచ్ అయితే లైక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ విల్ బి రిటర్నింగ్ 0 over here. దట్ ఈస్ వాట్, ఇక్కడ 0 వస్తుంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ దట్ 1 plus 0 and I'm returning from here as 1. That is what we were doing. And now see the beauty. ఎక్కడున్నాము 3లో ఉన్నాము. 3లో ఇప్పుడు ఏమైంది, అరే 3లో ఈ పర్టికులర్ కేసు అయ్యింది. నౌ ఎగ్జిక్యూట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ అగైన్ స్టాక్. పదే గుర్తు చేస్తున్నానంటే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదని, నీకు అది డీప్ రూటెడ్గా గుర్తుండిపోవాలి. దట్ ఈస్ హౌ ద బేసిక్స్. నువ్వు బేసిక్స్ మర్చిపోకూడదని నీకు మనం రీక్యాప్ చేస్తున్నా. అండ్ దెన్ వాట్ ఇట్ విల్ బి, ఇక్కడ 3లో -1 అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ని -1ని తీసుకొని ఇక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే 3 అనే ఇన్పుట్లో ఉన్న ఫంక్షన్లో ఇప్పుడు -2 అనే ఫంక్షన్ని తీసుకొని ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. ఇప్పుడు ఎంత 3 - 2 విచ్ ఈజ్ 1. కెన్ ఐ సే ఇక్కడ చూడు, ఇప్పుడు చూడు మళ్ళా 1 అంటే వీ నో దిస్ విల్ బి ట్రిగర్ అని ఇక్కడ కింద నుండి ఇది 1 రిటర్న్ చేసిద్ది. దట్ ఈస్ వాట్ ద థింగ్. అంటే ఇక్కడ చూడు పై నుండి 1 వచ్చింది అండ్ కింద నుండి 1 వచ్చింది అండ్ కెన్ ఐ సే లైక్ 1 + 1 విల్ బి 2 అండ్ ఇట్ రిటర్న్స్ 2 over here. నౌ సీ ద థింగ్స్ అండ్ అగైన్ 4లో ఈ పర్టికులర్ కేసు అయింది. నౌ వి నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. కెన్ ఐ సి స్కిప్ చేయొద్దు. కెన్ ఐ సే ఇక్కడ 4 -1 అయిపోయింది. నెక్స్ట్ -2 ఎగ్జిక్యూట్ అవ్వాలి. కెన్ ఐ సే 2 over here. For the sake of explanation, మళ్ళా 2ని స్ప్లిట్ చేస్తే ఇది వస్తుంది. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే 2 ఏం రిటర్న్ చేస్తుంది 1. కెన్ ఐ సే దట్ ఈస్ ద థింగ్, లైక్ స్పీడప్గా చేయడానికి. సో వాట్ ఈస్ ద థింగ్ హియర్, స్పీడప్గా చేయడానికి జస్ట్ 1 కదా రిటర్న్ చేసింది. బికాస్ ఆఫ్ దాట్ ఫ్యాక్టర్ నేను ఇక్కడ బ్లైండ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఐఎమ్ మేకింగ్ దిస్ థింగ్. ఇక్కడ 4 వచ్చింది, 2 వచ్చింది, 1 వచ్చింది. వాట్ ఈస్ లైక్ 2 + 1 ఇట్ బికమ్స్ 3. సో
From here I'll be calling as 3. Is it the answer that we need? Obvious ka 4 call ki 3 ఉంది. That is what we were doing, and this is what exactly this recursion function means. అంతేగాని ఫిబొనాకీ అనగానే ఈ పర్టికులర్ లైన్ని ఆ పర్టికులర్ వన్ లైన్ స్టేట్మెంట్ని రికర్షన్లో రాసేసి అరే రికర్షన్ ఈజీ కదా నాకు అర్థమైంది కదా అనుకుంటావు. బట్ ఇంటర్నల్గా ఇలా నీకు కానీ ఇలా ఈ పర్టికులర్ ఫార్మేట్లో ఎలా అయితే నేను ఎగ్జిక్యూషన్ ఆర్డర్ చెప్పానో అలా నీ క్లారిటీ ఉంటేనే నీకు ఈ పర్టికులర్ ఫిబొనాకీ సిరీస్ వచ్చినట్టు. ఆల్రైట్, అర్థమైందా? అండ్ సీ ద బ్యూటీ. నౌ వి విల్ సీ కెన్ ఐ రైట్ నౌ 4 ఇక్కడ ఉంది, అండ్ దెన్ ఇప్పుడు నేను రాస్తా ఒకే కేస్ మీద. సో 2 ఇక్కడ ఉంది, ఎందుకంటే -1 తీసుకుంటే ఇటు సైడ్ వెళ్తున్నా, -2 తగ్గిస్తే ఇటు సైడ్ వెళ్తున్నా. అండ్ కెన్ ఐ I'll do 2 over here, I'll do 1 over here. ఇది మళ్ళీ 1 తగ్గిస్తుంది, ఇది 2 తగ్గిస్తుంది, అగైన్ ఇది 1 తగ్గిస్తుంది, అగైన్ ఇది 2 తగ్గిస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ వర్ డూయింగ్. అండ్ అగైన్ ఇటు సైడ్ -1 తగ్గించేది, ఇటు సైడ్ -2 తగ్గించేది, -1 తగ్గించేది, -2 తగ్గించేది, -1 తగ్గించేది, -2 తగ్గించేది కదా. ఇప్పటిదాకా మనం చేసింది అరే some sort of questions, like any question, ఒక్క రికర్షన్ కాల్లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళింది కాబట్టి I have taken a recursion function or recurrence relation and I have said okay ఇక్కడ ఒకటి. Then how to compute time complexity for this sort of tree structures? గుర్తుంటే ఈ sort of method కి we have done substitution method, right? Substitution method అనే basis में solution. Then how can I solve this thing? To solve these sort of things, we will come up with recursion tree method. We will come up with methods called recursion tree method. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇది చేయలేమంటే ఆబ్వియస్గా చేయొచ్చు, అందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇట్స్ వెరీ సింపుల్. చూడు, సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఏం చేసుకున్నాం, టు రైట్ ఎ రికరెన్స్ రిలేషన్ ఫర్ దిస్ థింగ్, ఫస్ట్ చెక్ where were my recursion things. I was there here and I was there here. Okay, fibo match అయింది. సో దిస్ ఈస్ ద రికర్షన్. సో ఈ పర్టికులర్ ఫంక్షన్ దాంట్లో 1 - 1 ఉన్నది ఉంది, విత్ దాట్ n-2 ఉన్నది ఉంది, which means n-2 ఉంది. Along with that I need to check any for loop was there. Is there any extra things that I need to run? Of course, this is the extra thing that we were running. What is the time complexity for that? Constant. That's it. And if you see, solving this is bit trickier to understand. So ఎందుకంటే ఇక్కడ నాకు 2 రికర్షన్ కాల్స్ ఉన్నాయి, ప్రతిసారి రెండింటిని హ్యాండిల్ చేయాలి. rather doing in a substitution way because of this factor. ఎందుకంటే మల్టిపుల్గా ఉన్నాయి. మేబీ రేపు పొద్దున్న నేను ఇక్కడ 3 రికర్షన్ కాల్స్ వస్తే ఇక్కడ 1, 2, 3 వస్తుంది. హౌ కెన్ యూ సాల్వ్ దట్ వన్? మేబీ రేపు పొద్దున్న నేను 4 వస్తే హౌ కెన్ యూ సాల్వ్ దట్? బికాస్ ఆఫ్ దాట్ ఫ్యాక్టర్ generally we will go with the method called recursion tree method. And this video, ఈ పర్టికులర్ ఫిబొనాకీ క్వశ్చన్ తీసుకోవడానికి మేజర్ థింగ్ ఇదే, టు ఎక్స్ప్లెయిన్ ద టైమ్ కాంప్లెక్సిటీ. ఐ నో, నాకు తెలుసు, నాకన్నా నీకు సూపర్ బాగా ఫిబొనాకీ తెలుసని, బట్ నీకు ఇది సాల్వ్ చేయడం చెప్తున్నాను. సో కేర్ఫుల్గా అయినా, బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టర్ వేరే క్వశ్చన్ తీసుకొని నేను ఈ ట్రీ మెథడ్ అప్లై చేస్తే నీకు అర్థమైంది కాదు. బికాస్ ఆఫ్ ద రీజన్ మనకి ఇది ఆల్రెడీ ఫిబొనాకీ అవేర్నెస్ ఉంది కాబట్టి I'll be taking this one, I'll explain this one. So now understand how I can do this one. Let's take this way. Can I say n ఉంటే if I'm picking every time this thing, ఎందుకంటే ఫస్ట్ ఇదే కదా మనకు అయ్యేది, ఫస్ట్ ఎవ్రీ టైం డెప్త్గా వెళ్తుంటే ఇదే కదా. కెన్ ఐ రైట్ దిస్ వే, కెన్ ఐ సే దిస్ వే? దెన్ ఫస్ట్ n ఉంటుంది, n-1 ఉంటుంది, n-2 ఉంటుంది, అండ్ దెన్ n-3 వెళ్ళిద్ది, then n-4 వెళ్ళిద్ది, and so on. చూస్తే n-n where it triggers the base condition or something, so till it reaches 1 it will goes. That is the case. And what's there? Another thing, every time it was doing -2. Every time it was doing -2. If something I was going every time -1, how many times that it will run? n times. If something every time doing -2, how many times that it will run? n/2 times. That is what we have learned. If everything something doing n-1, it will go n-4 times. That is what the thing we have already learned, right? So the same thing, can I say
ఇంకో సైడు ఎవ్రీ టైమ్ సంథింగ్ విల్ బి గోయింగ్ n minus 2 times. This goes again n minus 4 and this goes again n minus 6 and this goes again n minus 8. Such a way ఈజీగా ఇక్కడ 1కి రీచ్ అయిపోద్దా? బికాస్ ఇప్పుడు థింక్ దిస్ వే, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ వన్? లైక్ ఈ పర్టికులర్ -1 చేస్తే దీని యొక్క లెంత్ ఎంత రావచ్చు? n రికర్షన్ కాల్స్. వాట్ అబౌట్ దిస్ వన్? వాట్ అబౌట్ దిస్ సైడ్? will it be like n by 2 times? Because it every time -1 చేసింది, it every time n-2 చేసింది. That is what the thing. అది ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావు. See, every time -1 చేస్తే starting from 4 I got 1 2 3 4 recursion call, but every time -2 చేస్తే like I got like only 1 2 3 because n by 2 recursion call. Forgot about this -1 plus 1, but if I take like 10, each side 10 recursion calls వస్తాయి. What about this side? 10, then 8, then 6, then 4, 2, and then 1 directly. Ikkadaithe 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Can I say like this is n times and this is n by 2 times? That is what I'm making sure. And what about these things? Internal things. Array, it will be like some -1 plus 1 times. But think the extreme cases. What is like extreme cases that you can go? ఈ path ని చూస్ చేసుకుంటేనే కదా అది extreme side వెళ్ళేది. That is what I think, because every time I was doing -1, which is a longer period that it will run. So this is the extreme thing. And what is the best thing that we can go? If it pick every time, like if it running only every time this thing, so can I say every time will be this is the best thing? And internal things like are in between cases. That is what we worry, right? What is the best case and what is the worst case? That is what I'm trying to portray here. See, this is if we go, this is like longest thing and this is like the shortest best thing to terminate a recursion. To terminate recursion, this is like the worst path. This is the best path. In between, like intermediate, which we don't worry about them. That is what I'm saying. So can I say that way here? And of course, like maybe I'll extend this thing where this is like, and now you can feel like it will like this is somewhere about my okay. And yeah, this is what. And now see the beauty. Can I say now it's like how to find the time complexity for this. Now if you understand that one, ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం. If in case 5 ఉంటే, or like yeah, let's keep this one. Let's expand a bit. ఇది n-1 ఉండిద్ది, ఇది n-2 ఉండిద్ది, అండ్ ఇది n-1 అయింది. అండ్ ఇక్కడ ఈ n లో నుండి -2 చేయాలి, విచ్ మీన్స్ n-1 లో నుండి ఇది చేయాలి. If you didn't understand this thing, let's take the value of 5. So can I say here like 4, and then this will be like 3, and then this will be like 3, and then 2, and this will be like 2, and then 1. Bear with me, like you'll be chala beautiful points rabotni, so bear with me. And this will be like 0, and the same thing 1, and the same thing 0, and this side if I see if I remove here like 1 undi, if I do n-1, this will be like 0. If I remove -2, it was coming -1. So what can I write even in my recursion call with this? If in case something was going negative or n less than 0, I can simply still return 0, because it should not tackle it as -1, right? Because whatever the code we have written, if in case n less than 1 ante negatives lo unna gaani n return cheyamanna, but that should not be the case. So n less than 0 aithe first make sure this thing has happened, then which means ikkada n 0 gaani 1 gaani definitely ga ayi undidi. That is what like fine, -1 plus 1 things, don't worry about that. So if in case idi kaapothe, so it don't return anything. That is what I think kada. Next one more last time we are like about to reach. This is what I think. Now say to do this portion according to this code, what is the time complexity is take? Extra constant space avuna, adi constant space అనేది ఇక్కడ కాన్స్టెంట్ స్పేస్ వర్క్ తీసుకునేది ఈ పర్టికులర్ రికర్షన్ కి కాన్స్టెంట్ స్పేస్ అయినా. అండ్ చూడు ఇక్కడ ఈ పర్టికులర్ 5 అనే దానికి కూడా కాన్స్టెంట్ స్పేస్ అయినా. See, if we talk in terms of this way,
if e particular case key, like see, this is what the recurrence relation we have written. E particular input key, what is the time it was taking? Constant time. Forgot about this one, forgot about this one. Like I'll say constant time, that's for the thing. That is what I'm saying. Can I say to do some work in this recursion call, the time it was taking is constant? The same way e4 code constant ena, e4 code constant ena. Now see the beauty, E4లో ఈ కాన్స్టెంట్ వరకు, E4లో ఈ కాన్స్టెంట్ వరకు, అండ్ అండ్ ఆ రెండు ఒక పర్టికులర్ దాంట్లో లోపలనే తీసుకుంటుంది, అంటే ఒకే లెవెల్లోనే తీసుకుంటుంది, ఒకే లెవెల్లోనే కదా తీసుకుంటుంది, ఒకే లెవెల్లో కదా. బికాస్ 5 కావాలి అంటే నాకు 4 3 కంప్లీట్ చేయాలి, విచ్ మీన్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్ అండ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మెయిన్ లోపల ఏబి అనే రెండు ఫంక్షన్ కాల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ ఏ కమ్స్ బ్యాక్, అండ్ దెన్ బి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్లో ఉన్న ఈ రెండు ఫంక్షన్స్ యొక్క టైం ఎంత? వీ నీడ్ టు డూ దిస్ వన్ ప్లస్ దిస్ వన్, దాట్ ఈస్ ద టోటల్ టైం కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో టు డూ దిస్ లెవెల్, వాట్ ఈస్ ద టైమ్ దట్ వీ వర్ మేకింగ్? కెన్ ఐ సే can I say like C plus C, which is like 2C? Confuse అవ్వద్దు. కంపేర్ విత్ సింగిల్ లెవెల్. ఒక లెవెల్ ఇట్లా ఉంది అండ్ దెన్ ఇట్లా 4 ఉంది. అస్యూమ్ లైక్ ఫర్గట్ అబౌట్ వాట్ వీ వర్ డూయింగ్ యూజింగ్ దిస్ 5 4 3 2 1, బట్ అస్యూమ్ ఈ ఫంక్షన్ టైం కాస్ట్ వచ్చేసి సి. అలాగే ఈ ఫంక్షన్ కూడా సి అయినా, ఈ ఫంక్షన్ కూడా సి అయినా, ఈ ఫంక్షన్ కూడా సి అయినా, ఈ ఫంక్షన్ కూడా. వాట్ ఇఫ్ ఇదే లెవెల్లో, ఇదే సి, దిస్ ఇస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, ఈ సెకండ్ లెవెల్లో ఇంకో ఫంక్షన్ ఉంటే what I'm doing? I need to do C plus C. That is what I'm doing here. See, ikkada, to do this computation, it will take C time, constant time. So, ఒకటే ఉంటే it will be like constant. But how many we have here? 4 level by level. C level by level చూడు. How much time complexity it take? 4C. Can I say that way? And what about this one? ఈ -1 కూడా చెక్ చేయాలంటే ఆ రికర్షన్ కాల్కి వెళ్ళాలి కదా. హౌ మచ్ థింగ్స్ హియర్? 1 2 3 4 5 6 7 8. హౌ మచ్ హియర్? 8C. If you observe this one, ఇది ఓన్లీ 5K. వాట్ ఇఫ్ యూ టేక్ n థింగ్కి తీసుకుంటే, కెన్ ఐ సే ద ఫస్ట్ లెవెల్ విల్ బి C, సెకండ్ లెవెల్ 2C, థర్డ్ లెవెల్ 4C, 1 2 3 4, fourth level 4C, which means if you see properly, first level can I say C, second level 2C, third level can I write 2 to the power of C, fourth level can I say 2 to the power of 3C, can I say, which means like say we'll start with 0 1 2 3 level. And what about like fourth level 2 to the power of C, and first level can I say 2 to the power of 0C, because 2 to the power is 1, and can I say this is level 2 to the power of 1. If you find the same factor ఇక్కడ కూడా అదే రాసాం కదా. See what we have done after substituting, we got like C plus C plus C plus C plus C, that is what we got. So C plus C plus C till how many times? n recursion calls ఉన్నాయి కాబట్టి n into C we have written the same format. I'm applying. So ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఫస్ట్ లెవెల్లో 2 to the power of 0C, సెకండ్ లెవెల్లో 2 to the power of 1C, థర్డ్ లెవెల్లో 2 to the, like second, 0th level, first level, second level, and so on 2 to the power of nC. Is it the thing that we will get? Obviously. And can I take this C as common, and can I write like 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, and so on 2 to the power of n? Can I say how simple it is? And now see, if you clearly observe this one, ఇదే సిరీస్ లో ఉంది, GP series లో ఉంది. And what is the R value in this? Like take the second one and take the first one, and what is the value of it? 2. If it is greater than, means what I can write? Rn minus 1 by R minus 1. This is what the formula that we can write. Don't worry about this one. The formula like telipode, it's okay, don't worry. But if you like very school, like old school math, like GP series it like greater than the only, we will be writing this equation, and that's it. And what is the A value that we have? The first value 2 to the power of 1, which is 1. Just substitute here, like 1 of R ante నాకు 2 వచ్చింది, 2 to the power of n, because I'm having n values, because of that factor I'm keeping n over here, and minus 1 by R minus 1, 2 minus 1. Can I write this as
because constant కూడా ఉంది, can I write constant and ఇది 2 minus 1 which is 1, so 2 to the power of n minus 1. And now see can I take this constant minus 1 plus 1 things, because I'm writing ఇది దేనికి రాసా see this I am writing till 2 to the power of n, అంటే దాని మీనింగ్ ఏంటి, I am covering this side of the path, worst case factor కి రాస్తున్నా, which means worst case factor కి worst case factor కాదు, I am writing upper bound for this thing, upper bound. This is the maximum upper bound for this particular Fibonacci it can trigger, right? And what is this will be, then this will be like lower bound. So to write time complexity for my upper bound, and I'm writing this thing, so for that can I say here the time complexity, if I'm writing for the upper bound, this side will be greater. To write the time complexity for the upper bound, this side has to be greater, because upper bound ante we know already, we have seen in my నేను చేసిన టైమ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే till now, like you will be getting this one, upper side అంటే will represent with big O of n, so which means big O represent చేయాలంటే we will be making an upper bound, which means like left side, right side ఉన్న things అనేది greater అనేది మనం అనుకుంటాం. So in that case, if I'm keeping this thing also less than or equals to, in that case to represent something in an upper bound notation, do I need to worry about these constant factors? No. Can I write here 2 to the power of n? So to be precisely right, can I say to remove this factor, I'll be using big O notation of 2 to the power of n. Again, I'm recapping everything. గుర్తు పెట్టుకో, ఆల్రెడీ టైమ్ స్పేస్ లో చెప్పేసాము. Now I'm making how to connect those things and how to write time complexity of upper bound for a specific recursion where the recursion calls having multiple or more than one. And now the same thing, what if we were writing the same thing for this lower bound thing, ఎందుకు ఇది తొందరగా టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, తొందరగా టర్మినేట్ అయ్యింది. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎవ్రీ టైమ్ టిల్ ఇది ఎప్పటిదాకా రన్ అయింది, ఇది కాబట్టి ఎంత దాకా రన్ అయింది. సో లోవర్ కేస్ అనేది ఎప్పటిదాకా, ఎవ్రీ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ గో by 2 -2 it will reach n by 2. The moment it has reached n by 2 it will be done. So in that case ఇక్కడ n కాకుండా n by 2 వస్తుంది. Can I say 2 to the power of 1, 2 to the power of 2, and until when it becomes like n by 2 with constant, 2 to the power of n by 2 with some constant, it will done. So because of the factor, now see the beauty, because of the factor I'm writing the lower bound, what I need to make sure, my left side has to be greater, and then the remaining stuff will be same, because ఇప్పుడు నేను లోవర్ బౌండ్ కోసం నా టైం కాంప్లెక్సిటీ రాస్తున్నాను, which will be like 2 to the power of thing, and rest of the same things will be same. If you solve this thing, like again GP series will be applicable and all those things will becomes under the picture. And now what I can say, 2 to the power of n by 2 into constant, and if I remove this one, what the factor that I need to involve, of course we need to involve omega of 2 to the power of n by 2. So this is how time complexity will be measured when we were writing a recursion call more than single recursion. Because అన్న మరి ఇక్కడ నువ్వు బిగో చెప్పావు, అప్పర్ బౌండ్ అన్నావు, ఇది నేను ఆల్రెడీ నీ వీడియో విన్నా కాబట్టి నాకు క్లియర్గా అర్థమైంది, ఈ ఒమేగా చెప్పావు నీ వీడియో విన్నా కాబట్టి నాకు అర్థమైంది, మరి ఇది ఎందుకని అన్నా నువ్వు ఇక్కడ చెప్పలేదు, ఇది ఎందుకన్నా సింగిల్ రికర్షన్ కాల్లో చెప్పలేదు అంటే నువ్వే చెప్పు. We have learned best case, worst case. To represent the best case or to represent the upper bound, we will use the big O notation. అరే ఇక్కడ చూస్తే, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఈ కండిషన్ లో చూస్తే, this is the place worst it will go, this is the side where it best it will go. అరే ఇది బెస్ట్ లేదు వర్స్ట్ లేదు, ఎవ్రీ టైమ్ ఇదే కదా, ఎవ్రీ టైమ్ ఇదే, బికాస్ ఆఫ్ దాట్ ఫ్యాక్టర్ ఐ డెంట్ ఇంక్లూడెడ్, ఆ టైంలో నేను అది తేలేదు. రైట్ టైం రైట్ థింగ్స్ అని తెస్తాను, సో బేర్ విత్ మీ. అండ్ కెన్ ఐ సే నౌ వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ దట్ ఐ క్యాన్ రైట్? సో ద టైం కాంప్లెక్సిటీ విల్ బి 2 to the power of n by 2, or I can I say this way, like 2 to the power of n by 2 less than or equals to tn less than or equals to 2 to the power of n.
For what? For Fibonacci. If you write a recurrence relation, this is what the thing. Not recurrence relation kind of a, we will come up with like tree recursion method, like recursion tree method. This is what the time complexity. And now say clearly, ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తాను. జనరల్గా ఎవ్వడికి బెస్ట్ కేస్గా తొందరగా రిటర్న్ అయ్యే స్టేట్మెంట్స్ ఎవ్వడికి అక్కర్లేదు, కాబట్టి we will go with upper bound case. We will go with upper bound case, which means we need to worry about this one. So because of that reason, మన కాలేజెస్లో ఫిబొనాకీ సిరీస్, టైం కాంప్లెక్సిటీ చెప్పండిరా అంటే బిగ్ ఆఫ్ 2 power n అనేది రాస్తారు. అండ్ దిస్ ఈస్ హౌ దే వర్ కమింగ్ అప్ విత్ దాట్ మెథడ్. ఇవన్నీ చేసి డైరెక్ట్గా మనకి ఇది చూపిస్తారు. అండ్ వాట్ అబౌట్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? నువ్వే చెప్పు, స్పేస్ కాంప్లెక్సిటీ మీనింగ్ ఏంటి? The number of stacks space it was taking at worst case, like all the overall. What is the worst case? అరే అప్పర్ బౌండ్ చూడు, ఇక లోవర్ బౌండ్ చూస్తే మనకేమొచ్చింది? ఎనభంగు రాదు. సో సి ద అప్పర్ బౌండ్లో నువ్వు చూస్తే దిస్ ఈస్ ద మ్యాక్సిమం స్టాక్ లెవెల్ దట్ ఇట్ వాస్ యూజింగ్ అట్ అ టైమ్, అట్ అ స్నాప్. సి స్టాక్ స్పేస్ ఈస్ నథింగ్ బట్ వర్స్ట్ కేస్లో ఒక స్నాప్ తీస్తే, స్నాప్ వర్స్ట్ కేస్లో తీస్తే నెంబర్ ఆఫ్ రికర్షన్ కాల్స్ ఇట్ వాస్ n recursion calls in this case. అదే బెస్ట్ అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ కింద తీయాలనుకుంటే n/2. But we know we don't worry about this one, all we worry about the upper bound. So because of that reason, stack space kuda will be big of n. And even if you write lower bound, it will be like big of like n/2. But it's fine. You don't have to worry about that one. So this is the thing, the Fibonacci, time complexity and the space complexity. Don't worry, next few videos లో మనకి ఇప్పుడు మల్టిపుల్ రికర్షన్ కాల్స్ని టైం కాంప్లెక్సిటీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, కాబట్టి యూ డోంట్ వరీ, నేను దాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేక్ షూర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరీ ముఖ్యంగా మర్చిపోవద్దు. ఆల్రైట్, సో ఇంతకు మించి ఏం లేదు. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఐ డోంట్ బ్రింగ్ దిస్ క్వశ్చన్ టు ఎక్స్ప్లెయిన్ ఫిబొనాకీ, నాకన్నా నీకే బాగా తెలుసు. అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ క్వశ్చన్ టు సే దిస్ థింగ్ క్లియర్లీ. ఇప్పుడు చేసేది చెప్పకపోతే ఏముంది? సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0, ఐ విల్ సింప్లీ రిటర్న్ or else I can do one thing. If directగా రాస్తున్నాను, if n less than or equals to 1 అయితే I'll be returning stuff here, where n equals to 1 అయితే then I'll return 1, rest whatever the number I'll be returning this part. Alright, then what I need to do, can I like ఇప్పుడు అట్లీస్ట్ ఇంత చెప్పిన తర్వాత can I write Fibo of n-1 plus Fibo of n-2? Of course I am eligible for that, because anta cheppin tarvata kuda I don't want to write all those into 1 into and all those things. So ఒకసారి దీన్ని మనం ఫాస్ట్ గా సబ్మిట్ కూడా చేసేద్దాము. అండ్ మేక్ షూర్ యూ డూ దాట్ అసైన్మెంట్. డోంట్ ఫర్గెట్ టు ఆ అసైన్మెంట్ ఇస్ చేయడం మర్చిపోవద్దు, విచ్ హెల్ప్స్ యూ సమ్ మోర్ థింగ్. అండ్ ఆ అసైన్మెంట్ చెయ్యి, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటో మెన్షన్ చెయ్యి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల నీకు టైం కాంప్లెక్సిటీ ఏంటి అనేది క్లియర్గా తెలిసిపోయింది. అండ్ ఇట్స్ ఫైన్, వీ నో హౌ టు డూ దిస్ వన్. ఆల్రైట్, అదే కొన్ని పైథాన్లో కూడా చూడడానికి ఏం లేదు. సో జస్ట్ n less than or equals to 1 ఉంటే we will return n, because like the base factor we have 0 and 1. and if in case అది కాకపోతే we just simply return fib n-1 and fib n-2. that's it. సో ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసేద్దాము. సో యాక్సెప్ట్ అయిపోయింది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.